ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. హల్లెలూయా. అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించిన రీతిగా, యోబు గారిని విస్తారంగా దీవించిన రీతిగా, తన యందు భయభక్తులు గలవారిని, తనకు లోబడే వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. చేసే జాబ్స్ లో, బిజినెస్ లో, స్టడీస్ లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, విస్తరింప చేస్తారు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది, అంటే సమృద్ధి కలుగుతుంది. ఏ కొదువ లేని స్థితి దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతి అవసరాన్ని తీరుస్తారు. దేవుని ఆశీర్వాదము సమాధానం కలగచేస్తుంది. దేవుని ఆశీర్వాదము విజయం కలగచేస్తుంది. దేవుని ఆశీర్వాదము కాపుదలిస్తుంది. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎలాంటి సందర్భాలైనా, ఏ చోట ఉన్నా అభివృద్ధి చెందుతాం. ఇస్సాకు కరువు కాలంలో కూడా నూరంతలుగా ఆశీర్వదించబడ్డారు. యాకోబుని లాబాను మోసం చేసిన దేవుడు యాకోబుని అత్యధికంగా ఆశీర్వదించారు. మీ అభివృద్ధిని అడ్డుకోవాలని ఎంతమంది ప్రయత్నించినా దేవుని ఆశీర్వాదం మీకు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తారు. యోసేపు అన్య దేశంలో ఉన్న దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థానంలో ఉంచారు. దేవుడు మొదటిగా ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తారు. రక్షణ కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. దేవుణ్ణి కలిగి ఉండడమే గొప్ప భాగ్యం. విశ్వాసంలో దేవుడు మనలను బలపరుస్తారు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుని మందిరాన్ని, దేవుని వాక్యాన్ని, ప్రార్థనను ప్రేమించే విషయంలో అభివృద్ధి పరుస్తారు. క్షమించే విషయంలో, సహించే విషయంలో దేవుడు ఆశీర్వదిస్తారు. ఆత్మ సంబంధంగా ఆశీర్వదించిన తర్వాత అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవా, యేసయ్యా ప్రభువా, ఇంతవరకు మాకు తోడై ఉండి మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు ప్రభువా మీ కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తున్నాం ప్రభువా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలగజేస్తుంది అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. మొదటిగా ప్రభువా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దయచేయండి అయ్యా ప్రభువా. ఆత్మలో వర్ధిల్లింప చేయండి అయ్యా ప్రభువా. మిమ్మల్ని ప్రేమించే విషయంలో, మీ వాక్యాన్ని ప్రేమించే విషయంలో, ప్రార్థనను ప్రేమించే విషయంలో ప్రభువా, మీ కొరకు నిలబడే విషయంలో ప్రభువా, మీ కొరకు ఇచ్చే విషయంలో ప్రభువా, వారిని ఆశీర్వదించండి అయ్యా, అభివృద్ధి పరచండి అయ్యా ప్రభువా. అలాగే తండ్రి ప్రభువా, వారి ఆత్మ ఫలాన్ని ఫలించడానికి ప్రభువా సహాయం చేయండి అయ్యా. విశ్వాసంలో వారిని బలపరచండి అయ్యా ప్రభువా. క్షమించే మనస్సు వారికి దయచేయండి అయ్యా. పరిశుద్ధత, పవిత్రత, ఆశా నిగ్రహము వారికి దయచేయండి అయ్యా ప్రభువా. సాత్వికము, దయాలత్వము వారికి దయచేయండి అయ్యా ప్రభువా. ప్రభువా యేసయ్యా, వారిని, వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. మీ సమాధానంతో, మీ ప్రేమతో, మీ ఏక మనసుతో ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగిన మనసుతో ప్రభువా వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా ప్రభువా. మీ సన్నిధి ఎప్పుడు కూడా ప్రభువా వారికి, వారి కుటుంబానికి తోడుగా ఉంచండి అయ్యా ప్రభువా. మహోన్నతుడైన దేవా ప్రభువా, వారి ఇంటిని దీవించండి అయ్యా ప్రభువా. వారు బయటికి వెళ్ళినా దీవించండి, లోపలికి వచ్చినా ప్రభువా దీవించండి అయ్యా ప్రభువా. ప్రభా వారు చేసే జాబ్స్ని, బిజినెస్ని, ప్రయత్నాల్ని, స్టడీస్ని ప్రభా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా ప్రభా. ఆ రోజు ఇస్సాకు ప్రభా కరువు కాలంలో కూడా ప్రభా మీ మాటకు లోబడినప్పుడు ప్రభా మీరు నూరంతలుగా ఆశీర్వదించారు కదా ప్రభా. ఈరోజు ప్రియులను కూడా ప్రభా వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, ప్రయత్నాల్లో, స్టడీస్లో నూరంతలుగా ఆశీర్వదించండి అయ్యా ప్రభా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభా మనుషులు వారికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా ప్రభా, వారి అభివృద్ధిని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రభా మీరు వారిని అత్యధికంగా ఆశీర్వదించండి అయ్యా ప్రభా. వారి కొరకు మీరు నూతన ద్వారాలు తెరవండి అయ్యా, వారి మార్గాలు సరళం చేయండి అయ్యా ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారిని ప్రభా అన్ని విషయాల్లో ఆశీర్వదించండి అయ్యా ప్రభా. వారిని ఆశీర్వదించడం మాత్రమే కాదు ప్రభా, వారిని విస్తరింప చేయండి అయ్యా, విశాలపరచండి అయ్యా ప్రభా. వారికి అన్ని విషయాల్లో సమృద్ధి దయచేయండి అయ్యా. ఏ కొదువ లేని స్థితి వారికి దయచేయండి అయ్యా ప్రభా. వారి అవసరాలు తీర్చండి అయ్యా. అప్పుల నుంచి పూర్తిగా వారిని విడిపించండి అయ్యా ప్రభా. ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా ప్రభా. ప్రభా యేసయ్యా, వారి సంతానాన్ని దీవించండి అయ్యా. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా ప్రభా. ప్రభా మీ కాపుదల వారి చుట్టూ, వారి కుటుంబం చుట్టూ ఉంచండి అయ్యా ప్రభా. వారి ప్రయాణాలు సఫలం చేయండి అయ్యా ప్రభా. వారి పక్షాన మీరు ఉండండి అయ్యా ప్రభా. వారి కార్యాలన్నింటినీ సఫలపరచండి అయ్యా. వారికి అన్నిటిని తొడవండి అయ్యా ప్రభా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడి విస్తరింపచేయునుగాక.